అమృతం ఉంది, అలా ఉందో నాకే తెలియదు. హాయ్ మామ, మ్యాటర్ ఏంటంటే దమ్ బిర్యానీ తయారు చేయడం ఎలాగో చూపించేస్తాను చూసేయండి. ముందుకుంటే కట్ చేసుకుని ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరకాయ, కొత్తిమీర కూడా తీసుకోవాలి. తర్వాత 1 kg చికెన్ ని శుభ్రంగా స్నానం చేయించాలి. స్నానం చేయించిన చికెన్ కి కారం, ఉప్పు, పెరుగు, మసాలా వేసి శుభ్రంగా మేకప్ కొట్టాలి. ఫైనల్ గా మేకప్ కొట్టిన చికెన్ చూడండి నిగనిగలాడిపోతుంది కదా, సేమ్ అమ్మాయి లాగా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మేకప్ అయిపోయిన చికెన్ ఒక 15 నిమిషాలు పక్కన అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. డైలీ ఇంటికాడ రైస్ ఎలా ఉండదో అలాగే ప్లాన్ చేసి అందులో బిర్యానీ సంబంధించిన ఆకులను వేయాలి. రైస్ ఉడికే లోపు పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరకాయ వేసి ఫ్రై చేయాలి. అవి నీట్ గా ఫ్రై అయిన తర్వాత మనం మేకప్ తో ముస్తాబ్ చేసిన చికెన్ అందులో వేసి శుభ్రంగా కలపాలి. కలిపిన తర్వాత మీద కొత్తిమీర వేసి ఒక 20 minutes కప్పు అయితే క్లోజ్ చేయాలి. 20 minutes ఖాళీగా ఉండడం వల్ల నాకు ఒక ఐడియా వచ్చింది, థమ్స్ అప్ డ్రింక్ వేస్తే నీకు ఎంత బాగుంటుందని. కానీ కూలింగ్ చూసి నేనే తాగేసాను. అరే నా కొడక, ఓసలి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. 20 minutes తర్వాత అయితే మన చికెన్ అయితే ఇలా తయారైంది. ఇందులో ఒక నిమ్మకాయ అయితే చాలా టేస్ట్ గా ఉంటది అంట, అందుకే నిమ్మకాయ కూడా మనం వేసేసుకున్నాం ఇందులోనే మల్లి పువ్వులాగా మన రైస్ కూడా రెడీ అయిపోయింది చూడండి. ఆ రైస్ ని మనం కుక్ చేసుకున్న చికెన్ లోనే అయితే వేసుకోవాలి. హోటల్స్ లో బిర్యానీ తయారు చేసే విధంగా ఉండాలని ఫుడ్ కలర్స్ కూడా మేము వేసుకున్నాం. రైస్ అండ్ చికెన్ కర్రీ రెండు కలిసేలా కలుపుకొని పైన కొత్తిమీర అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఓకే మరి ఉంటానైతే వెళ్లే ముందు తెలుసు కదా మామ, ఒక లైక్ అండ్ ఫాలో కొట్టి మామ.